హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు ది గ్రేట్ ఇమోన్స్ వైథర్టీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ బ్రిటన్ కంట్రీ నుంచి చూసాం. నెక్స్ట్ యుఎస్ఏ నుంచి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అని కూడా అంటాం. యుఎస్ఏ నుంచి తీసుకుంది. నెక్స్ట్ ప్రియాంబుల్ మీన్స్ ప్రతిజ్ఞ. మనకి కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతిజ్ఞ ఉంటుంది. అండ్ మోస్ట్ ఓవర్ ప్రియాంబుల్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. హౌ అవర్ ప్రియాంబుల్ స్టార్ట్స్ విత్ అని. నెక్స్ట్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ కాన్సెప్ట్ కూడా మనం యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈజ్ రాజ్యాంగ సవరణ. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం కదండి, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇలా కూడా అంటాం. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఓకే, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అండ్ నెక్స్ట్ ఇంపీచ్మెంట్, మహాభియోగ తీర్మానం అంటారు, అది కూడా తీసుకోవడం జరిగింది. ఇంపీచ్మెంట్ కూడా మనం యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ఎలాంటిదని కూడా అడుగుతారు. ఇట్ ఈజ్ రిటన్ కాన్స్టిట్యూషన్. యుఎస్ఏది రిటన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారండి. ఓకే, మహాభియోగ తీర్మానం అంటారు, ఇది ఇంపీచ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జపాన్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జపాన్ నుంచి తీసుకోవడం మెయిన్ ఆర్టికల్ 21 అండి. ఇది రైట్ టు లివ్ అని ఉంటుంది, మెయిన్ ఆర్టికల్. ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ ఇది అడుగుతారు. ఆర్టికల్ 21 ఎక్కడి నుంచి తీసుకున్నాం, అసలు ఆర్టికల్ 21 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దానిలోని ఇన్ఫర్మేషన్ ఏంది అనేది అడుగుతారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా నుంచి సేమ్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రాజ్యాంగ సవరణకు సంబంధించినవి తీసుకోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా నుంచి. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ ఆల్సో. ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఈ రెండు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జర్మనీ అనగానే మనకి హిట్లర్ గుర్తొస్తాడు. వరల్డ్ వార్ 2 జర్మనీ, అందుకే ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే జర్మనీ. ఓకే, అత్యవసర పరిస్థితులు. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకోబడింది ఏంటి, ఉమ్మడి జాబితా. దాన్ని మనము కన్కరెంట్ లిస్ట్ అంటాం. ఉమ్మడి జాబితా. ఓకే, ఇది ఆల్సో ఇంగ్లీష్లో కాన్కరెంట్ లిస్ట్ అంటారు. నెక్స్ట్ ఉమ్మడి జాబితా తర్వాత జాయింట్ సిట్టింగ్. ఈ ప్రాసెస్ని కూడా మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా నార్వే ఉంది, చూద్దాం. నెక్స్ట్ నార్వే అండి. నార్వే నుంచి మనం
తీసుకుంది రాష్ట్రాల ఎగువ దిగువ సభల్లో పర్సన్స్ ఎన్నుకోవడం అండి. రాష్ట్రాలలో ఎగువ దిగువ సభలకు పర్సన్స్ని ఎన్నుకోవడం అంటే ఎలక్షన్ ప్రాసెస్ అనుకోండి, ఎలక్షన్ ప్రాసెస్. బట్ హియర్ ఎలక్షన్ ప్రాసెస్ ఓటింగ్ ద్వారా ఉండదు. నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి మనం తీసుకున్నది చూడండి. ఫ్రాన్స్ నుంచి మనం కొన్ని వర్డ్స్ తీసుకున్నాం. వర్డ్స్ అవి ఫ్రీడమ్, ఓకే, జస్టిస్, లిబర్టీ, రిపబ్లిక్, ఇట్లాంటి వర్డ్స్ మనము ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. మెయిన్గా అడుగుతారు ఈ కీవర్డ్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది. ఓకే, నెక్స్ట్ ఐర్లాండ్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది మెయిన్ క్వశ్చన్ అండి, ఇది ఇక్కడ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ తీసుకున్నాం. నెక్స్ట్ 12 persons are nominated by president అండి. ప్రెసిడెంట్ 12 personsని లోక్సభ, రాజ్యసభకి నామినేట్ చేయడం కూడా పద్ధతి. ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ కెనడా నుంచి లాస్ట్, ఇంకా రష్యా ఉంది. కెనడా నుంచి రెసిడ్యుయరీ లిస్ట్ అంటారండి. రెసిడ్యుయరీ లిస్ట్ అవశిష్ట అంశాలు ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ గవర్నర్ని నియమించడం. అండ్ ఇంకోటి ఆర్టికల్ 143 and 131, ఇవి కూడా కెనడా నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్ పద్ధతి, ఇది కూడా అడుగుతాం, ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ రష్యా అండి. రష్యా నుంచి మనం మెయిన్గా ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ జస్టిస్, ఓకే, అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం రష్యా నుంచి తీసుకున్నాం. ఓకే, అండ్ ఇదంతా సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి, మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది. ఓకే, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లోంచి కంపల్సరీ 1 or 2 questions ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడుగుతూనే ఉన్నారు. ప్లీజ్ జస్ట్ ఫోకస్ చేయండి అంతే. థ్యాంక్ యూ.